అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదవే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన ఆ పేపర్ మా ప్రభుత్వానికి దుష్టి చుక్క లాంటిది. ప్రధాని మోదీ వ్యాఖ్య. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ప్రసంగించిన గవర్నర్ తమిళిసై. అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కోమరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ. ఫెడరలిజం రక్షణకై పోరాటం. కేరళ సీఎం పినరాయి విజయన్. బీఏసీ సమావేశంలో హరీష్ రావు వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు. గత 10 ఏళ్ల మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తుచూపుతూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రవేశపెట్టిన బ్లాక్ పేపర్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు స్పందించారు. ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన ఆ పేపర్ తమ ప్రభుత్వానికి దుష్టి చుక్క లాంటిదని వ్యాఖ్యానించారు మోదీ. తమపై చెడు కన్ను పడకుండా చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే బ్లాక్ పేపర్ను గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఆ పత్రాన్ని విడుదల చేసిన వెంటనే ప్రధాని మోడీ స్పందించారు. कभी-कभी फैशन परेड का भी हमने दृश्य देखा. काले कपड़ों में सदन को फैशन शो का भी लाभ मिला. तो ऐसी विविधताओं के अनुभव के बीच हमारा कार्यकाल बीता और मैं तो अब खरगे जी आ गए हैं तो मेरा एक धर्म तो निभाना ही पड़ता है मुझे. कभी-कभी कुछ काम इतने अच्छे होते हैं जो बहुत लंबे समय तक उपयोगी होते हैं. हमारे यहाँ कोई बच्चा कुछ अच्छी चीज़ कर लेता है, कोई बच्चा अच्छे कपड़े वपड़े पहन करके अवसर के लिए तैयार होता है तो परिवार में एक आध स्वजन आ जाता है, अरे किसी की नज़र लग जाएगी, इसको काला टीका कर दो. तो ऐसे काला टीका कर देते हैं. आज देश पिछले 10 साल में समृद्धि के नए नए शिखर सर कर रहा है. एक भव्य दिव्य वातावरण बना है, उसको नजर न लग जाए తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగించారు. కాళోజీ కవితతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. 6 గ్యారంటీలు, మహాలక్ష్మి పథకం, అలాగే ప్రభుత్వం చేసిన పనులపై గవర్నర్ ప్రసంగించారు. Not only at the time of entry but also during their continuing operations and future expansions. My government will provide high quality infrastructure and will come up with new systems to maintain the infrastructure. My government will also try to take advanced action to create a skilled workforce from amongst the local youth who can benefit from gainful employment in these sectors. The government also intends to balance regional disparities which are starkly noticeable in Telangana. Data shows that many industrial units in Telangana fall under the categories of micro, small and medium enterprises or MSMEs. The challenges and requirements of MSMEs are quite different from those of large industries. My government will announce a new MSME policy for helping them with improved technology, the ability to recruit skilled manpower, financing, market access and the prevention of industrial sickness. An exclusive institutional mechanism will be set up by the handhold MSMEs and support their grievances. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన ఇరువురు నాయకులు ఒకరినొకరు పలకరించుకున్నారు. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ రెడ్డిని కేటీఆర్ అడగ్గా, మీలాగానే తమకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుందని సమాధానం ఇచ్చారు. ఫ్యామిలీ పాలన కాదు, మంచిగా పనిచేస్తే కీర్తి ప్రతిష్టలు వస్తాయని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.
దేశంలోని ఫెడరలిజాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్న వ్యవస్థకు వ్యతిరేకంగా కేరళ పోరాడుతుందని ముఖ్యమంత్రి పినరాయి విజయన్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఫిబ్రవరి 8న చరిత్రాత్మక దినంగా పరిగణిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్లో చేపట్టిన మహాధర్నాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఫెడరలిజాన్ని నాశనం చేసే వ్యవస్థపై కేరళ కూడా నిరాశన వ్యక్తం చేస్తుందని తెలిపారు ముఖ్యమంత్రి. is slowly and steadily being crippled into an undemocratic union over states. We are seeing its manifestations around the country, especially in opposition-ruled states. We have all come together to register our strong protest against this and to preserve the federal structure of India. Today, we are marking the beginning of a renewed fight that would herald a dawn of ensuring equitable treatment of the states. This fight would also strive to maintain a balance in the center-state relations. Thus, the 8th of February 2024 is going to be a red letter day in the history of the Republic of బీఎస్సీ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హాజరు కావడంతో సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు అభ్యంతరం తెలపడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. బీఎస్సీ సమావేశం కోసం కడియం శ్రీయార్తో కలిసి స్పీకర్ ఛాంబర్కి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు వెళ్లారు. హరీష్ రావు రావడాన్ని శ్రీధర్ బాబు వ్యతిరేకించారు. తనకు బదులు హరీష్ రావు హాజరు అవుతారని స్పీకర్కు కేసీఆర్ ఫోన్ చేసి తెలిపారని గుర్తు చేశారు. కేసీఆర్ వినతిపై తాము ఇంకా నిర్ణయం తీసుకోలేదని శ్రీధర్ బాబు చెప్పడంతో కాసేపటికి అక్కడ నుంచి హరీష్ రావు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల కసరత్తు ప్రారంభించింది. 3 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి. వైసీపీ రాజ్యసభ అభ్యర్థులుగా వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డి పేర్లు ఫైనల్ చేశారు. అయితే ఈరోజు అధికారికంగా వైసీపీ అధిష్టానం ప్రకటించింది. ఇక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. 3 రాజ్యసభ వైసీపీ అభ్యర్థులు అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో వైఎస్ జగన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఆదాని గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మళ్ళీ $100 బిలియన్ సంపద కలిగిన ధనవంతుల జాబితాలో చేరారు. గతేడాది ఇండియన్ బార్గ్ నివేదిక తర్వాత ఆయన సంపద భారీగా కుంగిన విషయం తెలిసిందే. బ్లూమ్ బార్గ్ బిలియన్ల జాబితాలో $101 బిలియన్ ప్రస్తుతం 12వ స్థానంలో కొనసాగుతున్నారు. గత వారం ఆదాని గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పెంచుకున్నాయి. ఆదాని ఎంటర్ప్రైజెస్ షేర్ ఏకంగా 130% వరకు లాభపడింది. ఈ వారంలోని ఈ ర్యాలీ కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల వేళ బీజేపీలో జహీరాబాద్ పార్లమెంట్ స్థానం హాట్ టాపిక్గా మారింది. ఆ స్థానంలో ఎవరు పోటీ చేస్తారని చర్చనీయాంశంగా మారింది. దానికి కారణంగా గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ జహీరాబాద్లో పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. మరోవైపు పార్టీ ఆదేశిస్తే ఎంపీగా పోటీ చేస్తానని గతంలో రాజాసింగ్ తెలిపారు. కానీ ఈరోజు ఆయన ఎంపీగా పోటీపై ఆసక్తిగా లేదని తెలిపారు. తాజాగా అసెంబ్లీ ఆవరణలో రాజాసింగ్ ఈ వ్యవహారంపై స్పందించారు. జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెప్తుందని, నాకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని తెలిపారు రాజాసింగ్. టీఎస్పీ ఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడటం, టీడీపీలో పనిచేసిన పల్వాయి రజనీని ఎలా నియమించారో ఆంధ్ర వ్యక్తి నియమించారని మాట్లాడటం చూస్తుంటే దయ్యాలు వేదాలు మళ్లించినట్లు ఉంది అని మంత్రి కొండ సురేఖ తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో వాళ్ళు ఏం చేశారు? 10 ఏళ్ల పాలన చేసిన వాళ్ళు 2 నెలల పాలనపై విమర్శలు చేయడం సిగ్గుచేటు. ఆంధ్ర వాళ్లను కాంట్రాక్టులను పెంచి పోషించిందని కేసీఆర్ అని ఆమె విమర్శించారు. ఉన్నట్లుగా చేసి ఒక 2 నెలలు కూడా మా ప్రభుత్వం వచ్చి కాకముందే ఈరోజు ప్రభుత్వంపై 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాట్లాడడం అనేది హాస్యాస్పదంగా ఉందని ఈ సందర్భంగా నేను కవిత గారికి చెప్తా ఉన్నాను. అమ్మ, ఇవన్నీ కూడా ప్రశ్నించే హక్కు అర్హత మీకు లేనే లేదు. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళని అందలం ఎక్కించిందే మీరు. రాజ్యసభ సభ్యులుగా మీరే నియమించుకున్నారు. మరి టెండర్లు కానీ ఏవైతే మనకు ప్రాజెక్టుల టెండర్లు అవి కూడా మీరు ఆంధ్రాలో వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఆంధ్ర వాళ్ళని పెంచి పోషించిందే కేసీఆర్ కుటుంబము, టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను.
మహేందర్ రెడ్డి గారు చేరి 2 వారాలు కూడా కాలేదు, అప్పుడే ఆయన మీద ఆరోపణలు అనేటువంటి మాట మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉంది. మరి ఎందుకు ఇంత కాలంలోనే ఆయన మీద వచ్చిన అభియోగాలు ఏంటి? మరి మీ ప్రభుత్వంలో ఆయనను అత్యంత మరి పెద్ద స్థానంలో డీజీపీ స్థానంలో కూడా కూర్చోబెట్టిన విషయం మీరు మర్చిపోయారా? మరి అవినీతి అధికారి అయితే మీరు ఆ రోజు ఎందుకు ఆయనను డీజీపీ స్థాయిలో కూర్చోబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు సింగరేణిలో 20,000 మంది ఉద్యోగాలు ఇచ్చిన చెప్పుకోవడానికి మరి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. 20,000 ఉద్యోగాలు పారదర్శకంగా ఇస్తే మరి మీ పార్టీకి 1,200 ఓట్లు మొన్న ఎట్లా వచ్చినాయని చెప్పి అడుగుతా ఉన్నాను. కేవలం 3% ఓట్లు. మరో 10 రోజుల్లో జనసేన పోటీ చేసే అభ్యర్థుల జాబితాను మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని వెల్లడించారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. విశాఖలో ఆయన మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేస్తున్న జాబితాలపై స్పందించారు. వైసీపీ 7వ జాబితా కాదు 1,00,000 జాబితాలు విడుదల చేసినా మాకు నష్టం లేదని పేర్కొన్నారు. జనసేన ఎన్ని అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయాలో మా అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారని తెలిపారు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిపక్ష పార్టీ విడుదల చేసిన ఆ పేపర్ మా ప్రభుత్వానికి దుష్టి చుక్క లాంటిది. ప్రధాని మోదీ వ్యాఖ్య. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. ప్రసంగించిన గవర్నర్ తమిళిసై. అసెంబ్లీ ఆవరణలో కేటీఆర్, కోమరెడ్డి, రాజగోపాల్ రెడ్డి మధ్య ఆసక్తికర చర్చ. ఫెడరలిజం రక్షణకై పోరాటం. కేరళ సీఎం పినరాయి విజయన్. బీఏసీ సమావేశంలో హరీష్ రావు వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు. AK सिराज डेवलपर्स की शानदार पेशकश। जहांगीर पीर दरगाह से कुछ ही दूरी पर फार्मलैंड प्लॉट्स सिर्फ 5 और 7 लाख रुपए में 100 गज EMI की फैसिलिटी के साथ। आरामगढ़ से 35 किलोमीटर और शमशाबाद एयरपोर्ट से 22 किलोमीटर की दूरी पर जदीद तर्ज़े जिंदगी की तमाम सहूलतों के साथ एक मुकम्मल शहर। गेटेड कम्युनिटी, BT रोड, इलेक्ट्रिसिटी, फुटपाथ, चिल्ड्रन प्ले एरिया, एवेन्यू प्लांटेशन, क्लियर टाइटल, स्पॉट रजिस्ट्रेशन, 100% वास्तु, 100% सिक्योरिटी और सेफ्टी के साथ 100, 200, 300, 400 और 500 गज के प्लॉट्स मौजूद हैं। MNC कंपनीज जैसे नाटको फार्मा, LV प्रसाद आई इंस्टीट्यूट, TNG, जॉनसन एंड जॉनसन, विप्रो और Amazon के करीब। बुकिंग जारी है, हमसे राब्ता करें। AK सिराज डेवलपर्स, आपके ख्वाबों का शहर। पिलर नंबर 259, बैक साइड SY फंक्शन हॉल, ताज कॉम्प्लेक्स, 2nd फ्लोर, अतापुर, RR डिस्ट्रिक्ट।